నిజామాబాద్ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం రేవంత్ సర్కార్ రంగంలోకి దిగింది. దీంతో పునరుద్ధరణ కోసం ఏర్పడ్డ కేబినెట్ సబ్ కమిటీ షుగర్ ఫ్యాక్టరీ చేరుకుంది. ఈ కమిటీ చైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో షుగర్ ఫ్యాక్టరీని కేబినెట్ సబ్ కమిటీ సందర్శించింది. రైతులతో ముఖాముఖి నిర్వహించింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ సాధ్యాసాధ్యాలపై చర్చించింది. మరోవైపు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రస్తుత పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. చెరుకు రైతు చిరకాల కోరికైన షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి బోధన్ షుగర్ ఫ్యాక్టరీలో ఇప్పటికే సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీకి సంబంధించిన ఇప్పటివరకు మంత్రి శ్రీధర్ బాబు ఈ కమిటీలో చైర్మన్గా ఉన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన చెరుకు ఫ్యాక్టరీ పునరుద్ధరణ క్యాబినెట్ కమిటీ ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. చైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో షుగర్ ఫ్యాక్టరీని సందర్శించి ఈరోజు రైతులతో ముఖాముఖి అయ్యాడు. ఈ నేపథ్యంలోనే క్యాబినెట్ సంబంధించి సబ్ కమిటీ ఏదైతే ఉందో నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ సాధ్యాసాధ్యాలపై చర్చించడం జరిగింది. తదనంతరం రైతులతో సమావేశం కావడం జరిగింది. ఈ సబ్ కమిటీలో ఇప్పటికే సభ్యులుగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇద్దరు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీధర్ బాబు ఈరోజు ఏదైతే రైతులతో ముఖాముఖి కావడం జరిగింది. షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ పరిశ్రమను మంత్రి హాట్ కామెంట్స్ కూడా చేశాడు. అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా హాట్ కామెంట్ చేశాడు. ఏదైతే నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరణ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రజా సంక్షేమాన్ని వ్యతిరేకించే వారికి గేట్లు మూసేస్తామంటూ కూడా శ్రీధర్ బాబు చెప్పడం జరిగింది. ఈ నెల 27న ప్రియాంక గాంధీ చేతుల మీదుగా మరో 2 గ్యారంటీ పథకాలు కూడా అమలు చేస్తాం. అలాగే మార్చి నెలలో 200 యూనిట్ల కరెంటు వాడే వినియోగదారులు బిల్లులు కట్టనవసరం లేదని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా షుగర్ ఫ్యాక్టరీ సంబంధించి చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ ఫ్యాక్టరీ మూతపడడం జరిగింది. ఒక్కసారిగా ఈరోజు అంటే మంత్రి శ్రీధర్ బాబు చైర్మన్గా ఉన్న కమిటీ ఏదైతే ఉందో కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీగా రావడం జరిగింది. దీంతో షుగర్ ఫ్యాక్టరీ అంటే 9-10 సంవత్సరాలుగా గేట్లు మూసి ఉన్న షుగర్ ఫ్యాక్టరీ గేటు ఒక్కసారిగా తెచ్చుకోవడంతో రైతులంతా కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఏదైతే సమావేశం జరుగుతున్న సందర్భంలోనే మహిళా రైతులైతేనేమి అలాగే రైతులైతేనేమి వచ్చి మంత్రి శ్రీధర్ బాబుకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు రైతుల గురించి ఆలోచించడం లేదని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ సంబంధించి ఫ్యాక్టరీని మాత్రం ఖచ్చితంగా పునఃప్రారంభిస్తామని చెప్పి అల్టిమేట్ జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రైతుల సమస్యలపై మోడీకి చిత్తశుద్ధి లేదని కూడా సీరియస్గా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రయోజనాలపై పార్లమెంట్లో గలం వినిపించేందుకు బలమైన నాయకుడిని ఎంపీగా గెలిపించాలి. గతంలో అసమర్థ ఎంపీని గెలిపించారు. అందుకే షుగర్ ఫ్యాక్టరీ ఇప్పటివరకు తెరిపించుకోలేదు అని చెప్పి కూడా సీరియస్గా మాట్లాడడం జరిగింది. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి స్థాపన కొరకు త్వరలో కొత్త పాలసీ కూడా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పాడు. ఈ నేపథ్యంలోనే యువ పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తామని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే షుగర్ ఫ్యాక్టరీ సంబంధించి అతి త్వరలో ఏదైతే చక్కెర రైతులు ఎవరైతే ఉంటారో చెరుకు రైతుకు సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక సంతోషకర వార్తనైతే ఇక్కడ చెప్పి ప్రచారం చేసి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అతి త్వరలో షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తాం. ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో ఇక్కడ మీటింగ్ జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అతి త్వరలో ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే తెరిపించడం సాధ్యమవుతుందని చెప్పి ధీమా వ్యక్తం చేసిన సంఘటన ఇక్కడ చూడొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, షుగర్ ఫ్యాక్టరీ నుంచి.